హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్. మీరు మీ అన్నయ్యలకి మీ చెల్లెలకి రాఖీ కట్టేశారా? మీరు కట్టించుకున్నారా మీ చెల్లెల చేత అన్నయ్యల చేత? మా బుడ్డోడైతే ఇంకా ఈ సంవత్సరం ప్రమోషన్ వచ్చింది కదా, అన్నయ్య అయిపోయాడు. మా మరిదికి పాప కదా, ఇంకా మా అక్కకి కూడా పాపే కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి చక్కగా రాఖీ కట్టారండి. నాకైతే ముద్దుగా అనిపించింది. మేము కూడా చిన్నప్పుడు చక్కగా మా ఊర్లో మా అన్నయ్యలు ఉండేవాళ్ళు, కట్టి ఉండాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యాక వాళ్ళ లైఫ్లు వాళ్ళవి అంటే బిజీగా వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాం కాబట్టి కట్టట్లేదు. మాకైతే ఓన్గా అయితే ఎవరు లేరు. మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు మా ఊర్లో కట్టేవాళ్ళం, చిన్నప్పుడు కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు అయితే ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి లైఫ్లో అయిపోయాం, ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి ఇంకా కట్టట్లేదండి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అదొక ఎమోషన్ కదా, మాకు కూడా ఒక అన్నయ్య తమ్ముడు ఉంటే బాగుండు, మన ఓన్గా అనిపిస్తుంది కదా. ఏం చేస్తాం, దేవుడికి అందరికీ బ్రదర్స్ని ఇవ్వరు కదా. నాకు మా మా అక్కకి నేను, మా ఇద్దరమే కాబట్టి ఇంకా ఎలా. కానీ మా బుడ్డోడికి మాత్రం ప్రతి సంవత్సరం 2 రాఖీలు వస్తాయి. మా ఇద్దరు పాపలు కదా మాకు, వాళ్ళవి మంచి కట్టారు. చేతులు కూడా చాలా ముద్దుగా ఉంటాయి, చిన్న చేతులు కదా. ఇప్పటివరకు ఏ తాడులు ఏం వేయలేదు, కొత్తగా కనిపిస్తుంది. వాడు కూడా గడిగడికి ఇలా చూసుకుంటున్నాడండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో కలుద్దాం. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. కట్టి ఇల్లు నువ్వు కట్టినాను అది అక్కడ వెయ్యి వేసింది. సైతి ఓరే